గోవులతో హోంమంత్రి పిఏ గణేష్ వ్యాపారం. పశువులతో వ్యాపారం చేస్తున్న హోంమంత్రి అనిత పిఏ. పైకి గోరక్షణ, చేసేదంతా గోవధ. పిఏ గణేష్ పై తూతూ మంత్రంగా విచారణ. ఆవు ధర్మానికి, సనాతన ధర్మానికి ప్రతీక. మన దేశంలో గోవు అనేది దైవంతో సమానం. అలాంటి దైవాలను అమ్ముకుంటూ తెగ సంపాదిస్తున్నారు కొందరు. అలాంటి ముఠాకు సాక్షాత్తు హోంమంత్రి అనిత పిఏ గణేష్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఎంతైనా హోంమంత్రి పిఏ కదా, ఎవరు ఏం చేయలేరన్న భావన అయి ఉండొచ్చనే వాదన వినిపిస్తుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం, అగ్రహారం తదితర గ్రామాల్లోని కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారంతా కలిసి రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా విజయవాడలోని ఏపీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గోశాల పెట్టారు. అక్కడి నుంచి వాళ్ల దందా మొదలైంది. నేషనల్ హైవేలపై కాపు కాయడం, గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడం, వసూళ్లకు పాల్పడడం. ఇదే వాళ్ల పని. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఆ వాహనాలను పోలీసులకు అప్పగించేవారు. ఆ ఆవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నాక వాటిని తమ గోశాలకు తరలించుకునేవారు. అంతేకాదు, పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే పశువులు కొంటుంది ఈ ముఠా. ఈ మొత్తం గోవులన్నిటినీ కలిపి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు హైదరాబాద్కు చెందిన పశువధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. కొన్ని రోజుల కిందట హనుమాన్ జంక్షన్ దగ్గర హైదరాబాద్ వ్యాపారులతో స్థానిక వ్యాపారులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు హోంమంత్రి పిఏ గణేష్ ఏర్పాట్లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గణేషే అనకాపల్లి నుంచి హైదరాబాద్ వరకు ఏ అడ్డంకి లేకుండా పశువుల అక్రమ రవాణాకు రూట్ మ్యాప్ సిద్ధం చేశాడని కూడా చెబుతున్నారు. అసలు హోంమంత్రి అనిత దగ్గర పిఏలు అంటేనే అవినీతి పరులు అనే ముద్ర ఉంది. గతంలో పిఏగా చేసిన జగదీష్ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడొచ్చిన గణేష్ పైన అలాంటి ఆరోపణలే. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పని పరిస్థితుల్లో విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత. అసలు మూగ జీవాలతో వ్యాపారం చేయడమేంటని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. అలాంటి ఆరోపణలు రాగానే ఉద్యోగంలోంచి తీసేయాలి కదా అని నిలదీస్తుంది బీసీవై పార్టీ.